అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రజెంట్ మనతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనకి 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అలాగే రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కువగా మనము వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎవరైనా బెటర్గా కనిపించినా, బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా. సో కంపేర్ అది అలా కంపేర్ చేసుకోవడం అనేది అది మనకి కరెక్టా రాంగ్, చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకున్నా కానీ అంటే వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకున్నాం అనుకోండి, సో మనం కూడా బెటర్గా చేయాలన్న ఫీల్ ఉంటుంది. సో ఇలా థింక్ చేయడం అనేది కరెక్టేనా? కంపారిజన్ విషయానికి వస్తే చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తారండి. ఏంటంటే కంపేర్ చేసుకుంటేనే కదా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వస్తుంది, ఆర్ మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అనేసి. కొందరు కంపారిజన్ని విమర్శిస్తూ ఉంటారు, లైక్ అలా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, కంపేర్ చేస్తే లైఫ్లో సాటిస్ఫాక్షన్ రాదు అనేసి. ఇన్ అ వే చెప్పాలి అని అంటే బోత్ ది ఆర్గ్యుమెంట్స్ టు ఎన్ ఎక్స్టెంట్ కరెక్టే, బట్ అగైన్ టు ఎన్ ఎక్స్టెంట్. సో అసలు కంపారిజన్ చెయ్యాలా చేయకూడదా, చేస్తే ఎవరితో చేయాలి అనే క్లారిటీ లెట్ us హ్యావ్ ఇట్. వన్ బిగ్ మిస్టేక్ పేరెంట్స్ అందరూ చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటిది అని అంటే వాళ్ళ పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరితోటి. నువ్వు వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో. కొందరైతే బూతులు కూడా ఇంకా ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఆ కంపారిజన్లో ఇలా కంపేర్ చేస్తూ ఉంటారు పెద్దాక. ఇప్పుడు ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి నువ్వు వాడిని చూసి నేర్చుకో, వాడికి ఇంత వచ్చింది. సపోజ్ సమ్మన్ హాస్ గాట్ అబౌట్ 85% అట్లా వచ్చింది అనుకోండి. 85-90 ఈజ్ అ వెరీ గుడ్ పర్సంటేజ్ అనండి. 90% వచ్చినా కూడా నువ్వు నువ్వు నీకు ఇంత ట్యూషన్లు పెట్టించి ఇంత చేసినాక కూడా నీకు 90% వచ్చింది, మన వాచ్మెన్ కొడుకుకి 95% వచ్చింది రా అనేసి అంటే వై ఆర్ ఈవెన్ కంపేరింగ్ అక్కడ? అలా కంపేర్ చేయటం అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు చూడండి, అది చాలా తప్పు అసలు. అలా కంపేర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెంటల్ ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది, అన్హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూపించి మీరు అన్నారు మీ వాచ్మెన్ కొడుకుకి ఇంకా బెటర్ కదరా, నీకంటే వాడే బెటర్ కదరా అనేసి హేట్రెడ్ డెవలప్ అయిపోతుంది వాళ్ళకి. యూనో వాళ్ళని ఇంకా వాళ్ళ పట్ల ఒక కైండ్ ఆఫ్ హేట్రెడ్ డెవలప్ అయిపోతుంది, అన్హెల్దీ ఎన్వైరన్మెంట్ అంతా క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి మీరు చేసే కంపారిజన్ ఏదైతే ఉందో అది చాలా తప్పు. అట్లా కంపేర్ చేయకూడదు. కిడ్స్ కూడా కంపేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళేం తక్కువ కాదు. కిడ్స్ ఎట్లా, మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అడగంగానే ఇది ఇప్పించారు, అడగంగానే అది ఇప్పించారు, వాళ్ళు ట్రిప్పులకి తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళు ప్రతి సాటర్డే బయటికి వెళ్తారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి మరి మీరేమో నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, మీరు ఏమన్నా కొనియండి అని అడుగుతేనేమో దానికి ఇన్నిసార్లు అడిగించుకుంటారు కానీ ఎప్పుడు కొనియరు అని పిల్లలకు కూడా ఇలాంటి కంపారిజన్ చేస్తుంటారు. వాళ్ళు అలా కంపేర్ చేసినప్పుడు పేరెంట్స్కి చాలా కోపం వస్తుందండి. కానీ అసలు వాళ్ళు ఎక్కడ నేర్చుకుంది కంపారిజన్ అనేది, కంపేర్ చేయాలని నేర్చుకుంది ఎక్కడ అంటే మీ దగ్గరే. ఇప్పుడు మీరు కంపేర్ చేయడం స్టార్ట్ చేశారో ఆబ్వియస్లీ దే విల్ డూ ది సేమ్. అదే కనుక వాళ్ళు చిన్నపిల్లలు తెలియక కంపేర్ చేయకూడదు నానా అని నేను అనాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ అర్హత ఉండాలి. అంటే నేను కంపేర్ చేయకుండా ఉన్నాను అని అంటే ఐ కెన్ టెల్ దెమ్ కంపేర్ చేయకూడదు అనేసి. సో కంపారిజన్ అనేది ఇట్ ఈస్ నెవర్ గుడ్, స్పెషలీ వెన్ కిడ్స్ ఆర్ ఇన్ ది గ్రోయింగ్ స్టేజ్. ఆ తర్వాత కూడా కంపారిజన్స్ అనేది వల్ల రిలేషన్షిప్స్ ఎట్లా పాడైపోతాయి అని అంటే పెళ్ళైన తర్వాత చూస్తుంటానండి నేను చాలామంది ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్ they compare their lives with their friends' lives. Right? Their husbands with their friends' husbands. Their wives with their friends' wives. అందరూ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సోషల్ పార్టీ ఏదైనా అవుతుంది అనుకోండి, సోషల్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు అరే వాళ్ళ వైఫ్ ఏంటి అంత బాగా డ్రెస్ వేసుకుంది, ఆమె మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది, నా వైఫ్కి డ్రెస్సింగ్ సెన్స్ ఎందుకు లేదు, ఆర్ యూనో వైఫ్స్ కూడా కంపేర్ చేస్తుంటారు ఒక్కోసారి. ఏంటంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది లేదా సొంత ఫ్లాట్ ఉంది, మనం ఇంకా రెంటెడ్ ఫ్లాట్లోనే ఉంటున్నాము, వాళ్ళు ఎస్యూవీలో వచ్చారు, మనం ఇంకా హ్యాచ్ బ్యాక్లోనే ఉన్నాము. అంటే ఇలాంటి కంపారిజన్స్ అన్నీ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా అన్హెల్దీ కంపారిజన్. చాలామంది అంటారు ఇట్స్ అ సోర్స్ ఆఫ్ మోటివేషన్ అనేసి.
బట్ ఐల్ టెల్ యూ ఇట్ ఈస్ నాట్ అ సోర్స్ ఆఫ్ మోటివేషన్ ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ విత్ అదర్స్. మీరు పక్కన వాళ్ళతో కంపేర్ చేసినంతసేపు మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే దానికి ఎండ్ లేదు. మీరు కంపేర్ చేసుకుంటూ పోయినారని అంటే మీకంటే బెటర్ పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకంటే బెటర్ పర్సన్ ఇంకెవరో ఒకడు ఉంటాడు. వేర్ ఈస్ ది ఎండ్? సో దెర్ ఈస్ నో ఎండ్. కంపారిజన్ మరి మోటివేషన్ కోసం కంపారిజన్ చేసుకోవాలి అని అంటే ఎవరితో కంపేర్ చేయాలో చెప్తా చూడండి. మీరు వేరే వాళ్ళతోటి కాదు, మిమ్మల్ని మీతో కంపేర్ చేసుకోండి. ఒక 1 month or 2 months బ్యాక్ నేనేంటి, కరెంట్లీ నేనేంటి, కొత్త స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నానా, ఏమన్నా లైఫ్లో జరిగిన మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అప్ స్కిల్లింగ్ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోండి. ఎస్, నా 2 months బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి కొంచెం బెటర్మెంట్ ఉంది. ప్లీజ్ బీ హ్యాపీ. ఆ బెటర్మెంట్ ఉంది అని అంటే బీ హ్యాపీ. దట్ ఈస్ ద కంపారిజన్. బెటర్మెంట్ లేదు అని అనుకోండి, నా స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఎందుకు బెటర్మెంట్ లేదు, నేను ఎక్కడ మిస్ అవుతున్నా అని చూసుకొని, దట్ ఈస్ హౌ మిమ్మల్ని మీతో మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి. అంటే మీ పాస్ట్ తోటి 2 months కానివ్వండి, 3 months కానివ్వండి, 6 months కానివ్వండి, ఒక 6 months వరకు విండో పెట్టుకోవచ్చు మనము. సో 6 months బ్యాక్ నేనేంటి, కరెంట్లీ నేనేంటి, బెటర్మెంట్ ఉందా, ఎస్ ఉంది అని అంటే ప్లీజ్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. మీరు ఇంకొకరితో ఎవరితో కంపేర్ చేసుకోకండి, మీ లైఫ్ని మీతోటే కంపేర్ చేసుకోండి మీరు. సో ఆ పాస్ట్ టు ప్రజెంట్ కంపారిజన్ ఉంటుంది చూడండి, దాట్ విల్ బీ అ సోర్స్ ఆఫ్ మోటివేషన్. ఇంప్రూవ్మెంట్ ఉన్న ప్రతిసారి ఎస్ ప్రోగ్రెస్ అవుతున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, రైట్? లైఫ్లో హ్యాపీనెస్ కూడా ఉంటుంది. పక్కన వాళ్ళతో కంపేర్ చేసినంతసేపు లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఎందుకనంటే ఖచ్చితంగా మనకంటే బెటర్ పీపుల్ మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. సో మీరు ఇక అది కంపేర్ చేసుకుంటూ పోయినారంటే దానికి ఎండ్ ఉండదు, మీకు సాటిస్ఫాక్షన్ అంతకంటే ఉండదు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కంపేర్. మీ పిల్లల్ని కూడా అంతే చేయండి. వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్సెస్కి అకాడమిక్స్ వైజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పాస్ట్ పర్ఫార్మెన్స్కి కరెంట్ పర్ఫార్మెన్స్కి కంపేర్ చేయండి. బెటర్మెంట్ ఉంది అని అంటే అప్రిషియేట్ చేయండి, లేదు అని అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. దట్ ఈస్ హౌ కంపారిజన్ షుడ్ హెల్ప్. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది వర్కౌట్ కాదు. ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఎవరైనా స్వచ్ఛందంగా ఈ ప్రాస్టిట్యూషన్లోకి దిగితే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వద్దు వాళ్ళకి అని తేల్చి చెప్పింది అనమాట. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? దీనివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ముందు ముందు రావచ్చు? ఇది కరెక్ట్ అంటారా, కాదంటారా? బేసిక్లీ యాజ్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. ప్రతి ఒక్క తీర్పుకి లేదా తీసుకున్న ప్రతి డిసిషన్కి మనకి పాజిటివ్స్ కూడా ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. దీనికి కూడా అంతే. వీళ్ళు తీసుకున్న సుప్రీంకోర్టు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో దానికి పాజిటివ్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఓన్లీ 1 side ఆఫ్ ది స్టోరీ విని, లేకపోతే ఓన్లీ 1 side మాత్రమే మనం ఫోకస్ చేసుకొని కంక్లూషన్కి అయితే రాలేం. కాబట్టి ఆన్ ది హోల్ చూసుకుంటే కనుక, అంటే వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే, ప్రాస్టిట్యూషన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ లీగల్ అని చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే, ఎవరన్నా సరే వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయ్యి ప్రాస్టిట్యూషన్కి ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక, ప్రాస్టిట్యూషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా ఏమైనా చేస్తే దాన్ని నోబడీ కెన్ పాయింట్ అవుట్, అది వాళ్ళ ఓన్ విష్ అండ్ విల్ అనేసి ఒక తీర్పు ఇచ్చారు. ఫోర్స్ఫుల్గా ఎవరన్నా సరే ప్రాస్టిట్యూషన్కి వెళ్ళటం లాంటిది జరిగితే దట్ ఈస్ స్టిల్ ఎ క్రైమ్. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే, ఎవరన్నా సరే స్వతహాగా వెళ్తే దాన్ని మనము పాయింట్అవుట్ చేయకూడదు, దాన్ని అసలు దాని కేసు పెట్టడం కానివ్వండి, రేట్ చేసే అంత హక్కు కూడా లేదు అని సుప్రీంకోర్టు చెప్పేశారనమాట. అయితే ఈ డిసిషన్ ఎందుకు చెప్పారు అట్లా అని అంటే, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, అంటే విమెన్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. యూనో సమ్ టైమ్స్ సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, వాళ్ళకి ఇంకొక స్కిల్ లేదు బేసిక్గా, అండ్ దే ఆర్ ఓకే. అంటే ప్రాస్టిట్యూషన్కి దే ఆర్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండి. ప్రాస్టిట్యూషన్లో ఒక బాడీ ఇంకొక పర్సన్కి ఇచ్చేయటం అనేది, అది మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అవుతుంది అనేది, అది ఇట్ ఈస్ నోబడీ కెన్ ఈవెన్ ఎస్టిమేట్. సో అలాంటిది ఒక వ్యక్తి ప్రాస్టిట్యూషన్కి వెళ్ళాలి అని వాళ్ళే డిసైడ్ అయ్యి వెళ్తున్నారు అని అనుకోండి, గవర్నమెంట్ ఆపడానికి అర్హత లేదు అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది అనమాట. ఎందుకు అనంటే దే ఆర్ ఓకే విత్ ఇట్.
వాళ్ళకి అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో వాళ్ళకి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎందుకు అడ్డు కట్టేస్తున్నారు అనే ఒక నోషన్ తోటి దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ థింగ్ అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అంటే ఈ లీగల్ ఇలా చేయటం వల్ల, ఇలాంటి తీర్పు రావటం వల్ల నెగిటివ్ సైడ్, ఆన్ ది అదర్ సైడ్ నెగిటివ్ ఏంటిది అని అంటే ఇంతకుముందు విమెన్ ప్రాస్టిట్యూషన్లోకి రావాలి అని అంటే ఎంతో కొంత భయపడేవాళ్ళు. అంటే స్వతహాగా రావాలన్నా కూడా భయం అనేది ఉండేది. ఏమని అంటే రేడ్ అయ్యి దొరికితే ఎట్లా, లైక్ కేసు అయితే ఎట్లా, ఇట్లాంటి భయాలతోటి ఏంటంటే వాళ్ళు ఆపేవాళ్ళు. అంటే ఆపుకుని లైక్ వద్దు ప్రాస్టిట్యూషన్, ఆ భయం అనేది ఉండేది బేసిక్గా. సో ప్రాస్టిట్యూషన్లోకి రాకుండా ఉండడానికి ఒక భయం అనే అడ్డుకట్టు ఉండేది ఇంతకుముందు. కానీ కరెంట్లీ ఇప్పుడు పర్వాలేదు, రైడ్ చేసే హక్కు లేదు, అండ్ రైడ్లో ఇట్లా అరెస్ట్ చేయటము, ఈ హోమ్స్కి తీసుకెళ్ళటము ఇట్లాంటివన్నీ చేయొద్దు అని చెప్పిన తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ఇన్ టు ఇట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి, లీగల్ అయిపోయింది కాబట్టి నెంబర్ ఆఫ్ విమెన్ గెటింగ్ ఇన్ టు ఇట్ అనేది ఇట్ మే బీ ఆన్ రైజ్ అనమాట. సో ఇది ఆన్ ది నెగటివ్ సైడ్ చూసుకుంటే దిస్ ఇస్ వాట్ ఇట్ మైట్ హ్యాపెన్. సో ఇప్పుడు రేప్లు అనేవి చిన్న పిల్లల మీద అండ్ పెద్దవాళ్ళ మీద అండ్ రిలేషన్స్ అనేవి మర్చిపోయి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కొంచెం లీగల్గా అయినట్టే, అంటే వాళ్ళని పనిష్ చేయరు. సో దీనివల్ల ఒక విధంగా ఈ రేప్లు ఇవన్నీ తగ్గుతాయి అని అనుకోవచ్చా? లేదండి, ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే రేపులు తగ్గుతాయి జస్ట్ బికాస్ ప్రాస్టిట్యూషన్ ఇదంతా కొంచెం లీగలైజ్ చేయటం వల్ల రేప్ తగ్గిపోతుంది అని అంటే ఐ డిసగ్రీ టు ఇట్. బికాస్ రేప్ చేసేటువంటి మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ అవైలబుల్ లేరా అని అంటే దే ఆర్ అవైలబుల్ అనండి. యూ గో త్రూ అవుట్ ఇండియా కానివ్వండి, అక్రాస్ ది వరల్డ్ కానివ్వండి, ప్రాస్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అది లీగల్ ఆర్ ఇల్లీగల్ ఫామ్లో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. మెనీ కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. వేరే కంట్రీస్లో చూసుకుంటే లైక్ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు సింగపూర్ తీసుకుంటే అట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. కానీ అక్కడ రేప్ అవ్వకుండా ఉంటుందా, లేకపోతే క్రైమ్ రేట్ లేదా అని అంటే అక్కడ కూడా క్రైమ్ రేట్ ఉంది. సో బేసికలీ ఏంటంటే ఈ రేప్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఎలా ఉంటారు జనరలీ అంటే, అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేద్దామనే థాట్ వచ్చి ఆ విధంగా వాళ్ళు రేప్ చేస్తారే తప్ప ప్రతిసారి ఏంటంటే సరే ఇప్పుడు నాకు ఒకళ్ళ మీద కోరిక వచ్చింది, సో ఇప్పుడు అరే నాకు ప్రాస్టిట్యూషన్ ఉంది కదా, లీగల్ కదా, లెట్ మీ గో దేర్ అనేసి ఆ థాట్స్ రావు. అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అలాంటి థాట్ రావటం. జనరలీ ఏంటంటే నాకు ఒకళ్ళ మీద మనసు పారేసుకున్నాను అంటే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలి, లేదా అందుబాటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలనే థాట్సే వస్తాయి తప్ప ఇలాంటి థాట్స్ రావడం చాలా రేర్ అనమాట. సో ఇఫ్ వి థింక్ దట్ ఇలా లీగలైజ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ తగ్గుతాయి అని అంటే అసలు మైన్యూట్ చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ కనిపిస్తుందేమో కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే కనపడదండి మనకి. రైట్, థ్యాంక్ యూ. Yeah, you're welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.